బిట్ లౌడరా? ఓకే. మిగతా వాళ్ళకి కూడా వాయిస్ చాలా లోగా వస్తుందా? ఓకే. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందుల చైనా ఎందుకు సక్సెస్ఫుల్ అయిందని అనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? ఎకనామికల్ గా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల. సో ఇప్పుడు మనం కూడా అదే విధంగా ఫాలో అయితే సక్సెస్ఫుల్ అవుతామా? ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు? సర్వీసెస్ అయితే ఎందుకు సక్సెస్ఫుల్ కాకపోవచ్చు? సార్ అక్కడ మోర్ మ్యాన్ పవర్ ఉంది సార్ చైనాలో. అంత స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువ సార్. సర్వీసెస్ కూడా స్కిల్డ్ వర్కర్స్ కావాలి కదా. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కి దే నీడ్ ఎ లాట్ మోర్ స్కిల్ సెట్. ఐ థింక్ హ్యూమన్ డెవలప్మెంట్ సార్. రష్యాలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కానీ సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్ కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ స్టిల్ రష్యా డిడ్ డెవలప్. కమ్యూనిస్ట్ కదా సార్, అది కమ్యూనిస్ట్ రూల్ కదా సార్. చైనాలో కూడా కమ్యూనిస్ట్ రూలు, వియట్నాంలో కూడా కమ్యూనిస్ట్ రూలు, నార్త్ కొరియాలలో కూడా కమ్యూనిస్ట్ రూలు. సో అంటే కమ్యూనిస్ట్ రూల్ ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ ఆగిపోతుంది అవుతుంది అని కాదు. వియట్నాం ఈజ్ ఎ సక్సెస్ఫుల్ కంట్రీ, చైనా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ కంట్రీ, రష్యా ఈజ్ నాట్, నార్త్ కొరియా ఈజ్ నాట్. ఇంకా సేమ్ పాత్ ఇప్పుడు మనం కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ సేమ్ పాత్ టేకప్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం సక్సెస్ఫుల్ అవుతామా? ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, మీ చాలా మంది ఆన్సర్ రైటింగ్ లో ఇండియా మిస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని చాలా స్పెసిఫిక్ గా రాస్తున్నారు. వై డూ యూ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? And why do you think even now that will be relevant? Two questions. China 1980s లోనో 78 లో స్టార్ట్ చేసింది యాక్చువల్లీ. అదే పాయింట్ ఆఫ్ టైంకి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చిందా? ఇప్పుడు ఇండియా స్టార్ట్ చేసిన అదే లార్జ్ స్కేల్లో ఇండియా కూడా డెవలప్ అయ్యేకి ఛాన్స్ ఉందా? ఇఫ్ నాట్ ఇండియా, సమ్ ఆఫ్రికన్ కంట్రీస్, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా డెవలప్మెంట్ పాత్లోనే వెళ్తున్నాయి. జీడిపి అంటే ఏంటి? All goods and services produced in a country, sir. GDP is the sum of all goods and services. Sum of all goods and services, value of all goods and services. Value, sir. Okay. Market value of all final goods and services. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని జీడిపి అంటాం. గుడ్. జీడిపి గ్రోత్ ఉంటే కంట్రీ గ్రోత్ ఉన్నట్ట? ఓకే, వాట్ ఐ విల్ డూ ఈజ్, వాటర్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటా బాటిల్ చేస్తూ. ఓకే, ఆ వాటర్ని సరిగ్గా యూటిలైజ్ చేయకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి. వాటర్ బాటిల్ కాస్ట్ ఈ రోజు 10 రూపీస్ ఉండేది, నెక్స్ట్ ఇయర్ సేమ్ వాటర్ బాటిల్ కాస్ట్ 30 రూపీస్ ఉంటుంది. ఇంతకు ముందు ఏదైతే వాటర్ ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుందో ఇట్ విల్ బికమ్ మోర్ కాస్ట్లీ. జీడిపి విల్ ఇంక్రీజ్. Am I right or wrong? So what kind of goods we are producing? జీడిపి గ్రోత్ అంటే జస్ట్ కంట్రీ గ్రోత్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ జనరల్లీ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. వీ షుడెంట్ గో బై దోస్ నెంబర్స్. మీరేం ఆస్పెక్ట్స్ చూడాలి?
జీడిపి గ్రోత్లో నెంబర్ ఆఫ్ పీపుల్ who are participating in that growth. ఓకే, ఇప్పుడు అనిల్ అంబానీ బ్రదర్ పేరు ముఖేష్ అంబానీ కదా, ఆయనకి హీఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ 4th వెల్దియెస్ట్ పర్సన్స్ లో ఆయన ఒకళ్ళు అయ్యారు. సో ఆయన యొక్క వెల్త్ అనేది సింగిల్ పర్సన్ వెల్త్ పెరగడం మూలంగా ఎంతమంది అదర్ పీపుల్ వెల్త్ పెరగడానికి స్కోప్ పెరిగింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి, ఈ యొక్క ఎడిషనల్ గ్రోత్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. చైనా అనేది లైక్ ఇండియా అగ్రికల్చరల్లీ రూరల్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకానమీ. 1978లో 80s లో కూడా ఆల్మోస్ట్ 80s ఎర్లీ 80s లో కూడా ఇండియా అండ్ చైనా యొక్క ఎకనామిక్ సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్. ఇన్ఫాక్ట్ ఆఫ్రికా కంటే కూడా, ఆఫ్రికాలో హార్డ్లీ 1 or 2 కంట్రీస్ కంటే జీడిపి పర్ క్యాపిటల్ అనేది చైనాలో తక్కువ ఉంది. అంటే ఆఫ్రికన్ కంట్రీస్ వర్ హ్యావింగ్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ దాన్ చైనా ఇన్ 1970s. బట్ ఆ పర్టికులర్ టైంకి చైనా ఇట్ వాంటెడ్ టు స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. అదే టైంలో వెస్టర్న్ కంట్రీస్ కానీ, యూరప్ కానీ, యుఎస్ఏ కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి ఇంపోర్ట్ చేసుకోవాలనే నోషన్లోకి ఆ పర్టికులర్ టైంలో ఉన్నారు. అండ్ దట్ కంటిన్యూడ్ టిల్ రీసెంట్లీ. ఇప్పుడిప్పుడే ఆ కంట్రీస్లో అమెరికా ఫస్ట్, లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో కూడా వాళ్ళ కంట్రీస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అనే ఆస్పెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్ అని ఇండియాలో ఎలా స్టార్ట్ అవుతుందో సేమ్ అదే మూమెంట్స్ వేరే కంట్రీస్లో కూడా స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, టెక్నాలజీ హ్యాస్ బికమ్ మోర్ చీపర్. స్టార్వింగ్ వేజెస్ అంటే మినిమం వేజెస్ ఇస్తున్నా సరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పెట్టి మినిమం వేజెస్ కంటే తక్కువ రేటుకి ఆటోమేషన్, 3D ప్రింటింగ్ టెక్నాలజీస్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంతకు ముందులాగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసే స్కోప్ అనేది విత్ ఈచ్ పాసింగ్ డే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. ఓకే, సో జనరల్లీ సక్సెస్ అంటే ఒకరికి ఎవరికైనా సక్సెస్ వచ్చింది అంటే వాళ్ళని చూసి కాపీ చేసేసి మనం కూడా సక్సెస్ తెచ్చేసుకుందాం అని చాలా కంట్రీస్ అనుకుంటాయి. మనం కూడా అలాగే అనుకుంటాం. ఎవరైనా ఒకళ్ళు టాపర్ ర్యాంకర్ వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ టెక్నిక్స్ ఇవన్నీ, దీనివల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోయారని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ బ్లైండ్గా వాటినే ఫాలో అవుతూ ఉంటారు. బట్ వాళ్ళ నేచర్కి, వాళ్ళ యాటిట్యూడ్కి, వాళ్ళ యొక్క పర్సనాలిటీకి అవి సూట్ అవుతాయో లేదో కూడా చూసుకోరు. సో ఏదైనా కంట్రీ ఒక విధంగా సక్సెస్ఫుల్ అయ్యింది అంటే ఓకే, చైనాలో కమ్యూనిజం సక్సెస్ అయ్యింది, స్టేట్ క్యాపిటలిజం సక్సెస్ఫుల్ అయ్యింది, ఇటువంటి పదాలు వింటే ఓకే ఇండియాలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసేయాలి, ఇండియాలో కూడా అదే విధంగా సక్సెస్ వచ్చేస్తుంది. లేకపోతే వెస్టర్న్ కంట్రీస్లో క్యాపిటలిజం అనేది చాలా సక్సెస్ఫుల్, ప్రైవేట్ సెక్టారు ప్రైవేటైజేషన్ అనేది బాగా సక్సెస్ఫుల్, సో కాబట్టి మనం కూడా ఇండియాలో అలా చేసేయాలి. సో అటువంటి నోషన్స్ తోటి మీరు థింక్ చేయకూడదు. ఏదైనా ఒక కంట్రీలో ఒక మోడల్ సక్సెస్ అయ్యింది అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల సక్సెస్ అయ్యింది అనేది మీరు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటే రష్యాలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగున్నాయి, బట్ కానీ సక్సెస్ఫుల్ కాలేదు. ఇంతకు ముందు కంట్రీస్ అన్నిటికీ బ్యాగేజ్ ఉంటుంది, అంటే టెక్నాలజీ ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ని రూరల్ ఏరియాకి తీసుకెళ్లాలనుకోండి, 4G టెక్నాలజీ వచ్చింది. ఇంతకు ముందులాగా బ్యాంక్ కట్టి దాంట్లో 10 మందిని స్టాఫ్ని పెట్టి అలా చేయని అవసరం లేదు, జస్ట్ టెలిఫోన్ ద్వారానే బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వచ్చు. సో టెక్నాలజీ ద్వారా ఎక్కువ రీచ్ని మనం తీసుకురావడానికి కుదురుతుంది. ఆ పాత కంట్రీస్ అన్ని వెస్టర్న్ కంట్రీస్ అనేవి స్లోగా డెవలప్ అవ్వాల్సి వచ్చింది, బట్ మనకు అలా ఉండదు. అంటే బట్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ ఆఫ్రికా కానీ అదే ప్లేస్లో ఉన్నాయి, మనం అంతే ఫాస్ట్గా డెవలప్ అవ్వట్లేదు. ఓకే, కమ్యూనిజం వల్ల డెవలప్ అయిందా అంటే నార్త్ కొరియాలో కమ్యూనిజం ఉంది,
కన్ఫ్యూషియన్ వాల్యూస్ ఉన్నాయా అంటే నార్త్ కొరియాలో కన్ఫ్యూషియన్ వాల్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ నాట్ సక్సెస్ఫుల్. సో మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని ఎగ్జాంపుల్స్ ప్రకారం చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఫ్యాక్టర్ వల్లే సక్సెస్ వచ్చింది అనుకుంటే అదే విధంగా వేరే కంట్రీస్లో ఫాలో అయితే సక్సెస్ వచ్చిందా, రాలేదా, ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది అని. ఓకేనా? సో ఇంతకు ముందులా ఇండియా ఈజ్ ఇన్ ఎ వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, టెక్నాలజీ అనేది, ఇట్ ఈస్ బికమ్ సో మచ్ చీపర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ సో మెనీ జాబ్స్. ఆటోమేషన్ వచ్చింది అంటే ఎన్ని జాబ్స్ పోతాయో, వాటిని ఆపడానికి కూడా కుదరదు. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ ఆగిపోయినాయి. మనలో ఎంతమంది వెళ్ళి ఖాదీ వస్తువులు, హ్యాండ్లూమ్స్ వెళ్ళి కొనుక్కోగలుగుతాం? మనకి ఎంతో మందికి చేనేత వాళ్ళని హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలని మనసులో ఉంటుంది, బట్ వెళ్ళి ఐటమ్ చూస్తే 3000 4000 ఉంటుంది. అబ్బా అంత పెట్టి మనం కొనలేమని చెప్పి ఆగిపోతాం. ఏదో మెషిన్ మేడ్ అయితే 200 రూపీస్ 300 రూపీస్ కూడా వస్తాయి, ఇంకా చీప్ గా కూడా వస్తాయి ఒక్కొక్కసారి. సో అంటే టెక్నాలజీ అనేది ఎంత మ్యాసివ్ గా ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్ ఆన్ ది జాబ్స్. ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఇట్ ఈస్ రీప్లేసింగ్ ది ఎంటైర్ సెట్స్ ఆఫ్ జాబ్స్. న్యూ సెట్ ఆఫ్ జాబ్స్ ఆర్ కమింగ్, బట్ ఆ న్యూ జాబ్స్ అనేవి లార్జ్లీ స్కిల్డ్ లేబర్ వే వస్తున్నాయి. ఇప్పుడు ఐటీ అనేది ఇట్ ఈస్ ఎ స్కిల్డ్ పర్సన్, సెమీ స్కిల్డ్ కి తీసుకోవడానికి కుదరదు. మ్యానుఫ్యాక్చరింగ్ లో సెమీ స్కిల్డ్ ఇమీడియట్ గా ఒక ఫ్యూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి స్కిల్ చేయడం కుదురుతుంది. ఒక ఐటీలో ఏమి చదువుకు రాని వాళ్ళని ఒక 2-3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి మనం కూర్చోబెట్టలేము, బట్ కానీ ఒక మేసన్ గానో లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ గానో పెట్టడం కుదురుతుంది అనమాట. సో ఎటువంటి సెక్టార్స్ లో ఇండియా కాన్సన్ట్రేట్ చేస్తే ఇండియా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. అంటే టూరిజం, ఇట్లాంటి టూరిజమా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీయా? హాస్పిటాలిటీ అంటే యోగా సెంటర్స్ లేకపోతే హెల్త్ సెంటర్స్. ఇండియాకంటూ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనం యూనిక్ గా మన యొక్క పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ని ఆలోచిస్తూ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో మీరు సక్సెస్ తోటి ఓవర్వెల్మ్ అయిపోకూడదు అనేది నా యొక్క పాయింట్ అన్నమాట. ఎప్పుడైతే సక్సెస్ తో ఓవర్వెల్మ్ అయిపోయామో వాళ్ళ ఒక్కదే కరెక్ట్, సో ఆ విధంగా ఫాలో అయిపోతే ఎక్కడైనా సక్సెస్ వచ్చేస్తుంది అనే దృష్టితో చూస్తాం. అలా చూడకుండా చాలా ఇండిపెండెంట్ గా మీ యొక్క ఓన్ వ్యూస్ ని ప్రతి దాంట్లోనూ బయాస్డ్ గా కాకుండా చూసుకోవడం అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి మీరు. ఓకేనా? ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ ఆలోచించండి, థింక్. ఓకే, సో ఇప్పుడు మన చైనా పాకిస్తాన్ రిలేషన్స్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒక టాపిక్ వచ్చింది. అది అనేది ఒక సబ్ టాపిక్. దేంట్లో వన్ బెల్ట్ వన్ రోడ్ అని చెప్పి చైనా 2013 లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ మ్యాసివ్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్. దేంట్లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద, అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లోన్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ ని ఫైనాన్స్ చేయడంలో కానీ. మన జీడిపి ఆల్మోస్ట్ ఎంత ఉంది? వాట్ ఈస్ అవర్ జీడిపి కరెంట్? ఎవరైనా చెప్పగలరా? $1 ట్రిలియన్ లో ఎన్ని ట్రిలియన్? 2 trillion. 3కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఎప్పటి నుండో. సో వాళ్ళ యొక్క ఎయిమ్ అనేది $1 ట్రిలియన్ ని ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. సో మేజర్ గా దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది 2013 లో షీపింగ్, ప్రెసెంట్ చైనా ప్రెసిడెంట్ పేరు షీపింగ్ అన్నమాట. ఆయన లాంచ్ చేశారు. ఎక్కడ? కజకిస్తాన్ లో ఏదో మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ ఇస్తారు. విపరీతమైన వైడ్ పబ్లిసిటీ వస్తుంది. ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది కరెక్ట్ ఫిగర్స్ లేవు. ఆల్మోస్ట్ 60 to 70, 71 కంట్రీస్ మధ్యలో వేరియేషన్స్ ఉంటున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డేటా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క డెడ్ లైన్ 2049కి. 2049 వాళ్ళ యొక్క విజన్ కూడా ఎంత లాంగ్ టర్మ్ ఉందో చూడండి.
నేను ఇప్పటి వరకు నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చూసిన విజన్స్ అన్ని, వెదర్ అబ్దుల్ కలాంది కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోడీది కానీ, అవన్నీ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ లో ఉండే విజన్సే. విజన్ 2020 అనో, విజన్ 2025 అనో, 2049 నాకు తెలిసి ప్రెసెంట్ షీపింగ్ ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఆ ఇయర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే 100 years అవుతుంది అనమాట పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఫామ్ అయ్యి. సో 100th year యానివర్సరీకి దాని యొక్క టోటల్ షేప్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది అప్పుడు తెలుస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ 2013 లో స్టార్ట్ అయింది, ఇంకో 5-6 years అయ్యింది. సో ఇట్ ఈస్ స్టిల్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కన్క్లూజన్, అది సక్సెస్ఫుల్లా కాదా, అసలు ఎందుకు అని. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మనం చూసేటప్పుడు దీంట్లో 2 aspects ఉన్నాయి. ఒకటి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అని, రెండు మ్యారిటైమ్ సిల్క్ రోడ్. సో మీకు మ్యాప్ చూపించి చెప్తాను, కొద్దిగా ఈజీగా అవుతుంది. సారీ, వైట్ పేపర్స్ వచ్చినాయి. ఈ పేర్లు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. రోడ్ అంటే మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అన్నమాట. అంటే సీ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని రోడ్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టారు. బెల్ట్ అంటే నార్మల్ గా ల్యాండ్ పైన ఉండే రోడ్స్ ని బెల్ట్ అని చెప్పారు. అంటే ఎకనామికల్ బెల్ట్ అన్న రోడ్ అన్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పింక్ కలర్ లైన్స్ ఉన్నాయి చూడండి, ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ, ఈ 6 lines వాటిని బెల్ట్స్ అంటారు. ఈ ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మ్యారిటైమ్ సిల్క్ రోడ్. రోడ్ అనేది సీ మీద జరిగేదానికి మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అని పెట్టారు. రోడ్ అంటే మీరు నార్మల్ రోడ్ అనుకోవద్దు. రోడ్ అంటే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో సీవేస్. బెల్ట్ అంటే ల్యాండ్ మీద ఉండే రోడ్స్ ని బెల్ట్స్ అంటారు అనమాట. ఈ పాయింట్ అర్థమైందా మీకు? 1 belt 1 road అని ఉన్నాయి. బెల్ట్ అంటే ల్యాండ్ మీద ఉండే రూట్స్ ని బెల్ట్ అంటారు, సీ మీద ఉండే రూట్స్ ని రోడ్ అంటారు. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఎవరు మాట్లాడట్లేదు. Yes, sir. ఓకేనా? సో ఆ పాయింట్ అర్థమైతే విల్ గో బ్యాక్ 1 second. ఈ 1 belt అంటే సింగిల్ గా ఒకటే ఉంటుంది బెల్ట్, ఒకటే రోడ్ ఉంటుంది, ఒకటే బెల్ట్ ఉంటుంది అనే నోషన్ వస్తుంది అని చెప్పి వాళ్ళు పేరు మార్చేసి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అని చెప్పి పేరు పెట్టారు అనమాట. 1 belt 1 road అని కాకుండా. బట్ కానీ చైనా న్యూస్ పేపర్స్ లో కానీ ఇంకా 1 belt 1 road అనే పేరే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ సిల్క్ రోడ్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు సిల్క్ రూట్ అంటే ఏంటి? ఇంతకు ముందు పాత కాలంలో చాలా సంవత్సరాల కిందట, అంటే అరౌండ్ 2nd century BC, అంటే 200 BC నుండి 1400 AD వరకు ట్రేడ్ అనేది అప్పట్లో కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగకపోయినా ఆ టైంలో కూడా కంట్రీ టు కంట్రీ, కాంటినెంట్ కాంటినెంట్ ట్రేడ్ జరుగుతూ ఉండేది.
ఈ సిల్క్ రూట్ ద్వారా అంటే చైనా నుండి సెంట్రల్ ఏషియా ద్వారా మిడిల్ ఈస్ట్ ద్వారా మెడిటరేనియన్ అంటే తెలుసా మీకు ఎక్కడ ఉంటుందో? ఇటలీ దగ్గర ఉంటుంది సార్. యా, ఇది ఉంది చూడండి, ఇది మెడిటరేనియన్ సీ ఇక్కడ ఉండేది. సారీ ఉండండి, సారీ, ఇది అదా ఇదా కిందదా? ఇది కిందది సార్. యా, ఇది బ్లాక్ సీ, ఇది కాస్పియన్ సీ. ఓకేనా? సో ఈ ఏరియా నుండి అంటే చైనా నుండి ఇట్లా రూట్లో ఏదైతే ఉంటుందో దాన్ని సిల్క్ రూట్ అనేవాళ్ళు. ఎందుకు సిల్క్ రూట్ అనేవాళ్ళు అంటే చైనాలో సిల్క్ అనేది చైనా యొక్క స్పెషాలిటీ సిల్క్ ప్రొడక్షన్ అన్నమాట. వాళ్ళు చాలా కాలము దాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు, సిల్క్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది. సో కాబట్టి చైనా నుండి ఓవర్వెల్మింగ్ గా అది ట్రేడ్ సీక్రెట్ తెలియక చాలా మంది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రూట్ మీద ఇంపార్టెంట్ సిటీస్ అలా మధ్య మధ్యలో ఉంటూ ఉండే అనమాట. కరెక్ట్ గా 1 డే జర్నీలో హార్సెస్ మీద కానీ క్యామెల్స్ మీద కానీ మీరు నడుస్తూ వెళ్తూ ఉంటే చైనా నుండి స్టార్ట్ అయ్యి 1 డే జర్నీ చేసే అంత మధ్యలో 1 డే జర్నీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి కదా నైట్ అయిన వెంటనే. సో ఆ రెస్ట్ తీసుకునే పాయింట్లకి ఒక సిటీ ఉంటుంది అనమాట. అట్లా ఒక డే గ్యాప్ తోటి మధ్య మధ్యలో పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఆ రూట్ అనేది ఆ రూట్లో ఆ రెస్టింగ్ ప్లేసెస్ కూడా కొద్దిగా ఫేమ్ ఉండేది ఆ పర్టికులర్ టైంలో. సో సిల్కే కాకుండా గన్ పౌడర్ కానీ గన్ పౌడరు, పేపరు, స్పైసెస్ ఇట్లా చైనాలో ఉండే ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ని లార్జ్లీ ఆ రూట్ ద్వారా వెళ్ళేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ రూట్ కి సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి అదే పేరుతోటి అప్పుడు సిల్క్ రూట్ అనేది ఇప్పుడు వీళ్ళు విజువలైజ్ చేస్తున్న సిల్క్ రూట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 రూట్స్ వాళ్ళు విజువలైజ్ చేశారు, 6 బెల్ట్స్ విజువలైజ్ చేశారు ఓన్లీ ల్యాండ్ పైన. బట్ ఆ కాన్సెప్ట్ తోటి ఆ సిల్క్ రూట్ అనే పేరుని రివైవ్ చేయాలనే ఉద్దేశంతో 2013లో షీపింగ్ స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? సో ఈ సిల్క్ రూట్ అనేది ఏన్షియంట్ పేరు. సో సెంట్రల్ ఏషియా నుండి మెడిటేరియన్ అంటే చైనా, ఇండియా, పర్షియా అంటే తెలుసు కదా, ప్రెసెంట్ డే ఇరాక్ ఏదైతే ఉందో అదంతా పర్షియా కింద ఉండేది. అరేబియా అంటే ఇప్పుడు అరేబియన్ పెనిన్సులా ఉంది కదా, ఓమన్ కానీ ఏమన్ కానీ సౌదీ అరేబియా కానీ కువైట్ కానీ అన్ని ఒక చోట ఉంటాయి అరేబియన్ పెనిన్సులా. గ్రీస్, ఇటలీ వరకు అలా స్ట్రెచ్ చేయదన్నమాట. ఓకే, సిల్క్ రూట్ అంటే మీనింగ్ అర్థమైందా, ఎందుకు ఆ పేరు ఉండేది వరకు అనేది? ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు సిల్క్ రూట్ అనేది వచ్చింది అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట అంతే. సో నేను మీ ఆన్సర్ రైటింగ్ లో ఈ పాయింట్ కూడా చూశాను. ఇప్పుడు సిల్క్ రూట్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మీ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. బట్ క్వశ్చన్ చాలా స్పెసిఫిక్ గా వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్ కి ఈ సిల్క్ రూట్ అంటే మీనింగ్ దీని నుండి డిరైవ్ అయ్యింది అనే పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీరు చెప్పేస్తారు మీకు తెలిసింది కదా అని. అనవసరంగా 3-4 లైన్స్ స్పేస్ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చెప్పే ప్రతి పాయింట్ ఆ క్వశ్చన్ కి యూస్ఫుల్ అవుతుందా లేదా అని ఆలోచించే రాయండి. మేక్ ఇట్ ఏ హ్యాబిట్. ఇప్పుడు పిఎంజేడీవై క్వశ్చన్స్ ఆన్సర్స్ చూశాను, చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసాను, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా చూశాను. మీకు క్వశ్చన్ ఏమొచ్చినా సరే మీకు తెలిసింది రాసేస్తారు, సేమ్ అవే పాయింట్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే 40 పాయింట్స్ ఉంటే ఆ 40 పాయింట్స్ మీకు క్వశ్చన్ కి సంబంధం లేదు. ఓకే, సంథింగ్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అడిగారు, మనం దాని గురించి రాసేద్దాం. సో అందుకనే చాలా మందికి నాలెడ్జ్ ఉన్నా సరే ఆ ఎగ్జామ్, కొంతమందికి ఏంటంటే ఎగ్జామ్ టెన్షన్ లో క్వశ్చన్ పూర్తిగా చదవరు, కొంతమందికి అసలు క్వశ్చన్ చదివే అలవాటే లేకుండా పోతుంది. సో అందుకనే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో నేను చాలా హార్ష్ గా ఉంటున్నాను అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు ఓవర్కమ్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్.
అది లేట్ అవుతున్న కొద్దీ ఆ హ్యాబిట్ అనేది మీలో ఎక్కువ అయిపోయింది అనుకోండి, మళ్ళా దాన్ని అన్లర్న్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎవాల్యుయేటర్కి ఏంటి అంత అన్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు, సంబంధం లేని రాస్తున్నారు, మిగతా యూస్ఫుల్ రాసిన ఈ మధ్య మధ్యలో అన్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారంటే వీళ్ళకి అసలు ఆలోచన ఉందా, ఎందుకు ఇట్లా రాస్తున్నారు అని అనిపిస్తుంది. మీరే వేరే వాళ్ళ పేపర్స్ ఎవాల్యుయేట్ చేయండి. చాలా మంది పోస్ట్ చేస్తున్నారు కదా, అది చదివేటప్పుడు మార్క్స్ మీరే వెయ్యాలి అనుకుంటే మీరే ఆలోచించండి. అప్పుడు మీకే అనిపిస్తుంది ఏంటి ఇదంతా రాస్తున్నారు, ఇది క్వశ్చన్కి సంబంధం లేదు కదా, ఈ క్వశ్చన్కి ఇది సంబంధం లేదు కదా అని. ఓకేనా. ఇంట్రడక్షన్ అనేది చాలా ఆన్సర్స్లో అసలు నాకు యాక్చువల్లీ ఇంట్రడక్షన్ సాటిస్ఫాక్టరీగా ఐ హార్డ్లీ సీ ఎనీ ఆన్సర్. ఇప్పుడు పిఎంజేడివై అనేది ఇంపార్టెంట్ టు బ్రింగ్ అండ్ పీపుల్ అండర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే నరేంద్ర మోడీ 2014లో లాంచ్ చేశారు. ఆ పాయింట్ వల్ల యూజ్ ఏముంటుంది? ఆయన ఎప్పుడు లాంచ్ చేస్తే ఏంటి? ఒకవేళ పోనీ ఆ పాయింట్ మీరు మెన్షన్ చేయాలని ఇంకా తక్కువ చేయాలి. పిఎంజేడివై లాంచ్డ్ ఇన్ 2014, ఇంకా చాలా చిన్నగా ఒక హాఫ్ లైన్లోనో 1 లైన్ వచ్చేటట్టుగా రాయాలన్నమాట. లేకపోతే దాన్ని విత్ విజన్ టు సో అండ్ సో అని చెప్పి ఒక 4-5 పాయింట్స్ రాసేయాలి. ఈ విజన్ తోటి ఆ స్కీమ్ లాంచ్ చేస్తారు అని. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ ఫ్యూ లైన్స్, ఫస్ట్ కపుల్ ఆఫ్ లైన్స్ అనే దాన్ని బట్టి మీరు క్వశ్చన్ డైరెక్షన్ లో వెళ్తున్నారా లేదా అనేది అసెస్ చేస్తాడు రీడర్. క్వశ్చన్ కి సంబంధం లేని డైరెక్షన్ లో ఫస్ట్ 2-3 లైన్స్ ని మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళద్దు. నెక్స్ట్ ఏదైనా మంచి పాయింట్ మీరు చదివినప్పుడు మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎక్సైట్మెంట్ తోటి ఎట్టి పరిస్థితుల్లో అది పేపర్లో పెట్టాలనే టెండెన్సీ కూడా మీరు పెట్టుకోవద్దు. జనరల్లీ ఏంటంటే మీరు ఫస్ట్ టైం చాలా పాయింట్స్ చూస్తున్నారు, చాలా బాగా ఎక్సైట్ అవుతారు, అబ్బా కొత్త విషయం మీరు నేర్చుకున్నారే అని. బట్ కానీ ఎగ్జామినేటర్కి ఎవాల్యుయేటర్కి ఆ పాయింట్ అనేది మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో అంతే ఎక్సైట్ కాకపోవచ్చు. వాళ్ళు ఎన్నో పేపర్స్ చదువుతూ ఉంటారు, ఎన్నో కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. సో అదే పాయింట్ చదవడం వల్ల సపరేట్గా ఎక్సైట్మెంట్ అయ్యేది ఏమి ఉండదు. బట్ కానీ రెలవెంట్గా రాసి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఎక్సైట్ అవుతారు. ఓకే వీడికి అర్థమైంది అన్నట్టుగానే చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఎగ్జాంపుల్ మీరు రాశారు అంటే ఆన్సర్ ఎవాల్యుయేటర్కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు కాన్సెప్ట్ అర్థమైంది అని. ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ ఉండాలని లేదు అని చెప్పిన దానికంటే రష్యాలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి, దట్టు సైన్స్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. స్టిల్ అది డెవలప్డ్ కంట్రీ కాదు. డెవలప్డ్ కంట్రీ అంటే ఇంకా ఆయిల్ మీదే డిపెండెంట్, న్యాచురల్ రిసోర్సెస్ మీదే డిపెండెంట్, కానీ వాల్యూ ఎడిషన్ అక్కడ ఏమి జరగట్లేదు, ఇంకా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీ జరగలేదు. ఒక కంట్రీ ఎంత డైవర్సిఫై అయితే ఎకానమికల్ గా అంత బాగా డెవలప్డ్ అనమాట. టూరిజం ఉండాలి, హెల్త్ ఇండస్ట్రీ ఉండాలి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ లో వేరియస్ సెక్టర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, సిమెంట్, కన్స్ట్రక్షన్, ఫార్మా, ఒకటి కాదు 2 కాదు అనమాట. ఎంత డైవర్సిఫై అయితే ఎకానమీ అంత స్ట్రాంగ్ అవుతుంది, షాక్స్ నుండి అంత అబ్జర్వ్ చేసుకోవడానికి కుదురుతుంది. రష్యా డెవలప్ కాలేదని అనడానికి కానీ ఇట్ ఈస్ స్టిల్ ఆయిల్ డిపెండెంట్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకసారిగా ఆయిల్ ఆపేస్తే, ఆయిల్ రేట్ పడిపోతే వాళ్ళని సఫకేట్ చేసినట్టు అయిపోతారు వాళ్ళు. సో అదొక ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ అలా ఇచ్చారంటే ఓకే వీళ్ళకి ఒక ఐడియా ఉందని వస్తుంది. మీకు అసలు ఐడియా ఉన్నా లేకపోయినా సరే ఆ ఎగ్జాంపుల్ చూసి ఓకే వీళ్ళకి తెలుసు అని అనుకుంటారు అనమాట. మీరు కూడా చదివేటప్పుడు ఎగ్జాంపుల్స్ అనే నోషన్లోనే చదవండి. కొత్తగా ఏదైనా టాపిక్ చదువుతున్నారు, ఎందుకంటే మీరు ఎప్పటికీ ఇట్లాగే క్లాసులు అటెండ్ అవుతూ క్లాసులు వింటూనే కుదరదు, ఎందుకంటే క్లాసెస్ చాలా స్లోగా జరుగుతున్నాయి. ఈ పేస్తో మీరు చదువుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్ టు క్లోజ్ ది ప్రిపరేషన్. సో మీ ఓన్గా మీరు చదవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇన్స్టిట్యూట్లో చదివినా సరే అదే పరిస్థితి వస్తుంది. సో అప్పుడు మీ యొక్క ఓరియంటేషన్ కొత్త టాపిక్ మీరే అనలైజ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటివి అని ఎత్తుక్కుంటూ చూసే అలవాటు మీకు రావాలన్నమాట. న్యాచురల్గా ఏ పాయింట్స్ చదువుతున్నా ఓకే ఇది ఎగ్జాంపుల్ అవి రాసుకోండి.
ఎగ్జాంపుల్స్కి మాత్రం యూ మెయింటైన్ ఎ గుడ్ నోట్బుక్. న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్లో కూడా ఏమైనా ఎగ్జాంపుల్స్ వస్తే యూ రైట్ ఇట్ డౌన్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్, కీప్ రీడింగ్ దోస్ ఎగ్జాంపుల్స్. సో ఆన్సర్లో ఏదో ఒక విధంగా మీరు లింక్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ 6 రూట్స్ ఏంటివి? ఈ బెల్ట్ అంటే చెప్పాను కదా, చైనాని సెంట్రల్ ఏషియాకి, సౌత్ ఏషియాకి, యూరప్ వరకు. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే ఇదంతా చైనా, ఇదంతా సెంట్రల్ ఏషియా, ఇదంతా యూరప్, ఓకే, ఇదంతా మిడిల్ ఈస్ట్, ఇదంతా నార్త్ ఆఫ్రికా, ఇదంతా అరేబియా. వీటిలన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ రోడ్లు వేసుకుంటున్నారు. కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే కంట్రీస్ మధ్య ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు? ఒకటి రైల్ నెట్వర్క్, రెండోది రోడ్ నెట్వర్క్, మూడోది సీ నెట్వర్క్, పోర్ట్స్ డెవలప్ చేసి సీ లేన్స్ వేసుకోవడం అనమాట. పోర్ట్ అంటే దాంట్లో పోర్ట్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు బ్యాంకే తీసుకున్నారనుకోండి, బ్యాంక్ బిల్డింగ్ కట్టి దాంట్లో కంప్యూటర్స్ అన్ని పెట్టడం హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లోపల ఉండే సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఆపరేట్ చేయాలి, బ్యాంకింగ్ లాస్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఈ అంతా సాఫ్ట్ కింద వస్తుంది అనమాట. సో ఒక కంట్రీకి ఓన్లీ బిల్డింగ్లు కట్టిచ్చిస్తే సరిపోదు, దానికి కావాల్సిన సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అంటే సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 ఉంటాయి. మీరు అది కూడా మీ ఆన్సర్స్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి, సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అని. సో ఎవరైనా మనం ప్రాజెక్ట్ కట్టేసుకోవాలి అంటే సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ లేకుండా ఊరికే బిల్డింగ్లు కట్టేసుకుంటే అది వేస్ట్ అయిపోతుంది అనమాట, డెవలప్మెంట్ అవ్వదు. సో ఏ కంట్రీకి అయితే సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్గా ఉంటుందో, ఏ కంట్రీస్కి ఎక్కువ వీక్గా ఉంటుంది? కరప్షన్ ఎక్కువ ఉండి, రూల్ ఆఫ్ లా సరిగ్గా లేకుండా, గవర్నెన్స్ సరిగ్గా లేకుండా, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ సరిగ్గా లేకుండా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ సరిగ్గా లేకుండా, అటువంటి చోట మనం డబ్బులు పెట్టి బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నా అవి ఫైనల్లీ ఎవరు యూజ్ చేయడానికి వీలు ఉండదు అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దానికి ఆ పర్టికులర్ యాంగిల్ కూడా ఇంపార్టెంట్ అనే డైరెక్షన్లో యూ విల్ హ్యావ్ టు థింక్. ఓకే, ఇప్పుడు ఈ బెల్ట్స్ అనేది వాట్ దే ఆర్ టెలింగ్ ఈజ్ ఇట్ ఈస్ లార్జ్లీ కనెక్టింగ్ దీస్ ఏరియాస్. చైనా నుండి సెంట్రల్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియన్ పెనిన్సులా, యూరప్, ఈవెన్ రష్యా టువర్డ్స్ నార్త్. ఓకే, ఇన్ని పర్టికులర్ అంటే ఇవన్నీ ఎన్ని కాంటినెంట్స్ లో వస్తున్నాయి చూడండి, ఏషియా, యూరప్, ఆఫ్రికా, 3 కాంటినెంట్స్ ని రూట్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు. ఈ 3 కాంటినెంట్స్ లో ఆల్మోస్ట్ ఈ బిఆర్ఐ ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా ఉండే కంట్రీస్ అన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ 65% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్, 30-40%. నెంబర్స్ వేరీ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే ఏ కంట్రీస్ ఎప్పుడు జాయిన్ అవుతున్నాయో తెలియట్లేదు కాబట్టి. 30-40% ఆఫ్ ది వరల్డ్ జీడిపి అంటే ప్రపంచంలో 100 రూపాయలు ప్రొడ్యూస్ చేస్తే 40 రూపీస్, 30-40 రూపీస్ అనేవి ఈ బిఆర్ఐలో మేము పార్టిసిపేట్ చేస్తాము, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఆమోదం తెలిపిన కంట్రీస్ లో ఉన్నాయి. 65% పాపులేషన్, 30-40% GDP, and see this number, 75% of the energy resources. 75% of the energy resources. ఎందుకు ఎనర్జీ అనేది అంత ఇంపార్టెంట్? Why energy is so important for a country? ఎనర్జీ అంటే ఏంటి నా ఉద్దేశంలో ఇక్కడ? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. Why oil and natural gas is so important? Can anybody answer?
సార్ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్టార్ కదా సార్ అది. ఏంటిది? ఇన్ఫ్లుయెన్షియల్ సెక్టార్ సార్, అంటే దాని మీద అన్ని డిపెండ్ అయి ఉంటాయి సార్. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది కదా. It is a part of core industry sector, sir. Okay, why it is so important? Because అది ఇంకా చీప్ గా వస్తుంది సార్. వై ఆయిల్ ఇస్ సో ఇంపార్టెంట్? ఇంకా స్పెసిఫిక్ గా అడుగుతున్నాను సార్. ప్రతిదీ మానవుడు చేసే ప్రతి పని దాంతోనే రిలేటెడ్ గా ఉంటుంది సార్. మనం అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి దానికి ఆయిల్ అనేది కావాలి సార్. ఆయిల్ ని రీప్లేస్ చేయడానికి ఎందుకు కష్టంగా ఉంది మనకి? ఇప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఓజోన్ లేయర్ ని క్లోరోఫ్లోరో కార్బన్స్ డెస్ట్రాయ్ చేస్తున్నాయి అని చెప్పి మనం ఆపేసాం వాటిని. ఓకే, ఆల్టర్నేటివ్ టెక్నాలజీ యూస్ చేసుకుని ఇప్పుడు రెఫ్రిజిరేటర్స్, ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఓజోన్ హోల్ అనేది తగ్గిపోయింది. ఓజోన్ అనేది ఇట్ ఆల్మోస్ట్ గాట్ హీల్డ్. ఇంతకు ముందు లాంటి పరిస్థితి లేదు. బట్ ఆయిల్ వాడడం వల్ల ఇంత పొల్యూషన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి, వరల్డ్ ఓవర్ లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ పెరుగుతుంది అని తెలిసినా సరే వై వీఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ యూజింగ్ దట్. అది నా యొక్క ఉద్దేశం. అంటే దాన్ని రీప్లేస్ చేసే సోర్స్ ఇంకోటి ఏది దొరుకుతుంది అంటే మనకు ప్రెసెంట్ అందుబాటులో? బట్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా, బయోగ్యాస్ ఉంది, సోలార్ ఎనర్జీ ఉంది. కానీ దాన్ని టోటల్ గా అంటే రీప్లేస్ చేసే అంత అమౌంట్ లేదు. గుడ్. ఎందుకు రీప్లేస్మెంట్ కాదు? ఎందుకు ఆయిల్ కి ఎనర్జీ డెన్సిటీ సార్ ఆయిల్ కి? ఏంటిది? హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, అది ఈజీగా అవైలబుల్ అవుతుంది. అంటే మనం సోలార్ సిస్టమ్ వచ్చే ఎనర్జీ ఎక్కువసేపు స్టోర్ చేసుకోవడం కెపాసిటీ ఇప్పుడు దాకా లేదు. గుడ్, వెరీ గుడ్ పాయింట్ అది. నెక్స్ట్ ఇంకా అంటే మనం సోలార్ అని తెచ్చుకున్న అప్పుడప్పుడు వాడుకొని ఇంకా నైట్ పనిచేస్తారు. అంటే స్టోరింగ్ కెపాసిటీ ఇప్పుడు దాకా ఎవరు కనిపిస్తారు? వెరీ గుడ్. స్టోరింగ్ కెపాసిటీ కుదరదు. మొబిలిటీ అనేది ఈజీగా ఉండదు. ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ తీసుకుని క్యారీ చేయడం అనేది తేలిక. 1 లీటర్ ఎలక్ట్రిసిటీని క్యారీ చేయడం అలా వాడుకోవచ్చు. అదే సోలార్ ఎనర్జీ ఇంకా స్టోరింగ్ లో. వెరీ గుడ్. స్టోరేజ్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ చాలా కష్టమైంది. ఆయిల్కి అది చాలా ఈజీ. సో కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉండే ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ ని వీఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఫైండ్. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కానీ ఆయిల్ ని అంతే తక్కువ రేటుగా, అంతే చీప్ది, అంతే మొబిలిటీ ఉండే ఎనర్జీ రిసోర్స్ ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు మీరు చెప్పే జీడిపి గ్రోత్ అనేది, ఆ గ్రోత్ అనేది లార్జ్లీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎనర్జీ కన్సంప్షన్. సిమెంట్ మ్యానుఫ్యాక్చర్, స్టీల్ మ్యానుఫ్యాక్చర్, ఐరన్ మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్, ఏదైతే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఏ గూడ్స్ అయితే మీరు వాల్యూ ఎడిషన్ చేస్తున్నారో వాటిలన్నిటికీ ఇట్ ఈస్ త్రూ ఎనర్జీ, యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. సో వరల్డ్ ఓవర్ ఎకనామీ అంటే లార్జ్ ప్రొడక్షన్, ప్రొడ్యూస్ మోర్. జీడిపి గ్రోత్ అంటే ప్రొడ్యూస్ మోర్, ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేయడము, చీపర్ గా ప్రొడ్యూస్ చేయడము, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం. అండ్ అదే నెంబర్స్ ప్రకారం వరల్డ్ ఓవర్ ఆల్ కంట్రీస్ ఆర్ మూవింగ్. హౌ వీ కెన్ ప్రొడ్యూస్ మోర్, హౌ కెన్ వీ ప్రొడ్యూస్ మోర్. సో అదనేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ సిన్స్ that is where the economies are moving, energy is becoming an important source అన్నమాట. ఇన్ఫాక్ట్ ఆయిల్ ని ఇండియాకి ఇండియా అనేది ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఈజ్ ఇంపోర్టెడ్.
ఆయిల్ ఎవరైనా ఆపేశారు అంటే మన యొక్క ఎంటైర్ ఎకానమీ అనేది ఆగిపోతుంది. ఎకానమీ సస్టైన్ అవ్వాలి, ఎకానమీ కంటిన్యూస్ గా రన్ అవ్వాలి అంటే ఆయిల్ ఈజ్ రిక్వైర్డ్, న్యాచురల్ గ్యాస్ ఈజ్ రిక్వైర్డ్. సో చైనా అనేది కనెక్ట్ చేస్తున్న పాయింట్స్ లో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది వరల్డ్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సీ దట్. సో ఇట్లా ఏదైనా పాయింట్ వచ్చింది అనుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ, ఎందుకంటే మీకు ఎస్సే రైటింగ్ లో కానీ రేపు ఇంటర్వ్యూలో ఆన్సర్స్ రాయడంలో కానీ మీ యొక్క థాట్ ప్రాసెస్ ని డీపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అంటే జీడిపి పెరుగుతుంది అని ఎవరైనా చెప్పారు అనుకోండి, ఆ మైండ్ లో మీరు మ్యాప్ వేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే జీడిపి ఎందుకు పెరుగుతుంది? కెన్ ఎనీబడి ఆన్సర్ దట్? ఈవెన్ మన యొక్క ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. ఇండియా నీడ్స్ $1 trillion ఇన్ ది నెక్స్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉండాలి, 70% అనేది ప్రైవేట్ సెక్టర్ నుండి అట్రాక్ట్ చేయాలి. వై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జీడిపి? అంటే మనం సింపుల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎగ్జాంపుల్ పెరుగుతాయి సార్. కనెక్టివిటీ పెరుగుతుంది సార్ ఎక్కువ. కనెక్టివిటీ పెరిగితే జీడిపి ఎందుకు పెరుగుతుంది? కనెక్టివిటీ పెరిగితే దేర్ ఇస్ ఈజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఓకే, దాంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. ఈజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఎందుకు బిజినెస్ పెరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్స్ లాజిస్టిక్స్ ఎలా పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? అది ఉంటే ఎందుకు పెరుగుతుంది జీడిపి? అంటే సార్ వస్తువులైనా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా సార్. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్సే కాదు, విత్ ఇన్ ది కంట్రీ కూడా చెప్పచ్చు మీరు జీడిపి పెరుగుతుంది. బయట కంట్రీస్ తో ఏమీ సంబంధం లేకుండా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందంటే ఇండియాలో ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇంపోర్ట్స్ మీద పెట్టే మనీ తగ్గుతుంది కదా సార్. మీరు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి వదిలేసండి, దాని గురించి అసలు ఆలోచించద్దు. విత్ ఇన్ ది కంట్రీ, విత్ ఇన్ ది స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే జీడిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అంటే ఈజ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఎక్కువ జాబ్స్ వస్తాయి, ఎక్కువ మనీ ఉంటుంది, ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. అలా కాదు, ఇంకా సింపుల్ గా ఇంకా ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. వెజిటబుల్సే ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వాటికి ఎక్కువ లైఫ్ టైం ఉండదు. రూరల్ ఏరియాస్ నుండి ఎంత క్విక్ గా ట్రాన్స్పోర్ట్ చేసేస్తే, ఎంత క్విక్ గా సిటీస్ కి చేర్చగలిగితే అంత ఎక్కువ లైఫ్ ఉన్నట్టు వాటికి. అదే ఒక విలేజ్ నుండి ఒక సిటీకి రావడానికి 3 days టైం పడుతుంది అనుకోండి, ఈ లోపల గూడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అలాగే కొన్ని చోట్ల సర్ప్లస్ ఉంటాయి గూడ్స్, కొన్ని చోట్ల డెఫిసిట్ ఉంటాయి. ఆనియన్ ప్రొడక్షన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఈక్వల్ గా ఉండదు, బట్ ఆనియన్ కన్జంప్షన్ అనేది మోర్ ఆర్ లెస్ ఈక్వల్ గా ఉంటుంది. సో మరి సర్ప్లస్ రీజన్స్ నుండి డెఫిసిట్ రీజన్స్ కి మీరు ఆనియన్స్ ని టైమ్లీగా ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి. ఎంత క్విక్ గా మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ మీ యొక్క డిమాండ్ ని టైమ్ గా ఆనర్ చేయడం అవుతుంది. సెకండ్ థింగ్ ఆ గూడ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరసే ఉంది, ఇంత పీపీ ఎక్విప్మెంట్ కావాలి అని అన్నారు అనుకోండి. ఈ పీపీ ఎక్విప్మెంట్ కి ఏమేమి కావాలి? కాటన్ కావాలా, పాలిస్టర్ కావాలా, ఫైబర్ కావాలా, ఏమేమి కావాలి? ఆ ఎక్విప్మెంట్స్ ఒక్కొక్క రా మెటీరియల్ ఒక్కొక్క చోట ఉంటుంది, అక్కడ నుండి ఒకే చోటకి మీరు చేర్చగలగాలి, ఇమీడియట్ గా చేర్చగలగాలి. ఈ కోవిడ్ టైంలో ఏమైంది? ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ సడన్ గా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోవడం వల్ల ఏమైపోయింది? ఇంతకు ముందు 1 day లో ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇప్పుడు ఫ్యూ డేస్ పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సరిగ్గా రోడ్ లేదనుకోండి, డీజిల్ కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ని ఫాస్ట్ గా సిటీకి చేర్చగలిగారు అనుకోండి. ఇప్పుడు ఒక విలేజ్ లో హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ ఉన్నాయి.
అవి మీరు ఫాస్ట్గా సిటీకి చేర్చగలిగారు అనుకోండి, వాడికి డిమాండ్ ఉంది అంటే ఆ పర్టికులర్ ఏరియా వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేసి ఇంకా తీసుకెళ్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జస్ట్ ట్రాన్స్పోర్టేషనే కాదు, ఎలక్ట్రిసిటీ, పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇక్కడ నుండి రోడ్స్ ద్వారా మనం షిప్ వరకు తీసుకెళ్ళాలి, సీ లైన్స్ వరకు తీసుకెళ్ళాలి, అక్కడ నుండి షిప్లో లోడ్ చేసి షిప్స్ ద్వారా పంపించేయాలి. ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్లైన్స్, 2 టైర్ సిటీస్ 3 టైర్ సిటీస్ ఎంత బాగా కనెక్ట్ అయితే అంత ఫాస్ట్గా నెట్వర్కింగ్ అవుతుంది. అర్థమవుతుందా? స్పీడ్ అనేది జీడిపికి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ జిఎస్టి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ చెప్పింది ఏంటి అంటే, లారీస్ అనేవి స్టేట్ నుండి స్టేట్కి వెళ్ళేటప్పుడు ఆ స్టేట్ బార్డర్స్ దగ్గర ఫ్యూ డేస్ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జిఎస్టిలో ఆల్ ఇండియా వైడ్ ఒకే టాక్సేషన్ ఉండడం వల్ల ఆ డిలేస్ ఆగిపోయి ట్రాన్స్పోర్టేషన్ టైము తగ్గిపోతుంది, దాని ద్వారా జీడిపి పెరుగుతుంది అనేది వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ దట్ వాస్ కోటెడ్ వెన్ జిఎస్టి హ్యాస్ కమ్ ఇన్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్టర్ ఒక డెడ్ లైన్ ఇస్తాడు, నాకు క్రిస్టమస్ కి డిమాండ్ ఉంటుంది, ఫెస్టివల్ వస్తుంది. ఈవెన్ ఎక్స్పోర్టే కాదు, ఈవెన్ ఇండియాలో కూడా డిమాండ్ అనేది యూనిఫామ్ గా ఉండదు కదా. ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్ ఉంది అంటే టైమ్లీగా మనం ప్రొడక్షన్ అనేది ఆ టైంకి ప్రొడ్యూస్ చేసి గూడ్స్ ని మార్కెట్ లో డిస్పాచ్ చేసేసి అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పంపించేయాలి గూడ్స్ ని. అంతేగాని మనం మన ప్రాబ్లమ్స్ చెప్పుకొని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సరిగ్గా లేదు, పవర్ కట్స్ ఉన్నాయి అని చెప్పుకొని మనం ప్రొడక్షన్ సరిగ్గా చేయలేక ఒక 1 వీక్ అయిన తర్వాత సప్లై చేసాం అనుకోండి, అప్పటికి డిమాండ్ ఉండదు. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఆడుకోండు కొన్ని వాళ్ళు తగ్గిపోతారు. టైం హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆ టైంని మీరు ఎంత షార్టెన్ చేస్తే అంత లెవెల్లో ప్రపోర్షనేట్ గా జీడిపి పెరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు మీకు ఏదైనా పదాలు ఇలా చెప్పామనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే జీడిపి పెరుగుతుంది, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. ఎడ్యుకేషన్ పెరిగితే జీడిపి ఎందుకు పెరుగుతుంది మీరు ఆలోచించాలి. చూసేక ఆబ్వియస్ గా ఉంటాయి, బట్ కానీ ఆ లోపల ఉండే ఆ లేయర్స్ ని మీరు థింక్ చేయాలన్నమాట. మీ ఓన్ మ్యాప్స్ వేసుకోవాలి, కాన్సెప్ట్ మ్యాప్స్, ఏ విధంగా ఎడ్యుకేషన్ విల్ ఇంప్రూవ్ జీడిపి. సో అప్పుడు మీకు కొత్త కాన్సెప్ట్స్ ఈజీగా ఎస్టిములేట్ అయిపోతాయి, త్వరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. లేకపోతే అట్లా ముక్కలుగా ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్ లో మీకు సడన్ గా స్ట్రైక్ కాదు. వాడే ఎగ్జామ్ లో ఒక పర్టికులర్ ఓరియంటేషన్ లో వాడు క్వశ్చన్ అడుగుతాడు, మీరు అప్పటికప్పుడు ఆలోచించాలనుకోండి ఎడ్యుకేషన్ కి రిలేషన్, దీని ఏంటిది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఎందుకు ఇంపార్టెంట్, మీకు గుర్తురాదు. ఎందుకంటే అంత ముక్కలుగా ఉంటుంది మీ బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్, అవి కనెక్ట్ చేయడం కష్టం అవుతుంది అంత తక్కువ షార్ట్ ఆఫ్ టైంలో. ఇంటర్వ్యూలో అయితే ఇంకా తక్కువ టైం ఉంటుంది, క్వశ్చన్ అడుగుతారు, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీరు ఆన్సర్ ఇవ్వాలి. సార్ ఎడ్యుకేషన్ పెరగడం అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడం గురించేనా, అంటే కొత్త విధానాలు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడమేనా? యూ కెన్ టెల్, నువ్వే చెప్పు ఆన్సర్. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయితే జీడిపి అంటే పెరగాలి అంటే నేనేమనుకుంటున్నా అంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వేరే కంట్రీస్ నుండి కూడా స్టూడెంట్స్ వస్తే అలా. దట్ ఈస్ వన్ వే. అప్పుడు ఇండియన్ యూనివర్సిటీస్ కి ఫండింగ్ వస్తుంది, ఇండియన్ యూనివర్సిటీకి ఫారెన్ కరెన్సీ వస్తుంది, సో దాని మూలంగా జీడిపి పెరుగుతుంది. దట్ ఈస్ వన్ వే. డిజిటల్ గా ఏమైనా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసినా కూడా, ఇప్పుడు చైనాకి వెళ్తారు అందరు ఎంబీబీఎస్ చేయడానికి, మాక్సిమం అక్కడ తక్కువ ఉంటుందని. సో అలా కూడా ఏమైనా మన దగ్గర కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే
అలా ఫారిన్ కంట్రీస్ నుండి అలా వస్తారు కదా, అలా పెరుగుతుంది. Yeah, that is one direction. There are so many angles education కి. ఎడ్యుకేషన్ అనేది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు నేను మా ఫాదర్ రిలేటివ్లీ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్, సో నా న్యాచురల్ గా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ లోనే ఉంటాను. నా సన్ను కూడా అదే విధంగా ఉంటాడు. బట్ ఒక పూర్ పర్సన్ ఆ సోషల్ స్టేటస్ అనేది ఎకనామికల్ స్టేటస్ ముఖ్యంగా కింద నుండి పైకి రావాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. ఈ క్లాస్ డివిజన్స్ లో ఒక లీడర్ నుండి ఇంకో లెవెల్ కి పైకి వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎడ్యుకేషన్ వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకు? ఇన్నోవేషన్ ఉంటుంది. ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, ఇప్పుడు మనం చూసిన స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ యాక్చువల్లీ ఇన్నోవేషన్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఎప్పటి నుండో ఉన్నాయి ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా. మీకు తెలుసా, ఇప్పుడు ఇంతకు ముందు MS DOS, మీరు ఎవరికైనా బేసిక్ గా కంప్యూటర్స్ మీద ఐడియా ఉంటే కోడింగ్ లో MS DOS అవి ఉంటాయి. జస్ట్ కమాండ్స్ ఇవ్వాలి, మీరు రాయాలి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఒక C డ్రైవ్ లో శ్యామ్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయాలంటే జస్ట్ ఓపెన్ శ్యామ్ అని సంథింగ్ ఆ లాంగ్వేజ్ లో అర్థమయ్యేటట్టుగా కమాండ్ ఇవ్వాలి. బట్ స్టీవ్ జాబ్స్ అనే అతను వచ్చి ఫస్ట్ టైము ఇది లేమ్యాన్ కి అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్పి జస్ట్ క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అయ్యేటట్టుగా ఉండాలి అనే ఆలోచన అతనికి వచ్చింది. కొన్ని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో కూడా మీరు యాపిల్ ఫోన్ చూస్తే స్టీవ్ జాబ్స్ విజువలైజ్ చేసింది ఏంటంటే ఏ పర్టికులర్ స్క్రీన్ నుండి అయినా ఇంకో పర్టికులర్ స్క్రీన్ కి వెళ్ళాలి అంటే 3 క్లిక్స్ కి మించి ఉండకూడదు అని చెప్పి అతని ఐడియా. సో ఆ ఐడియా నుండి వచ్చిందే హోమ్ బటన్. హోమ్ కొట్టంగానే బేసిక్ గా హోమ్ డిస్క్ అదే లైక్ నార్మల్ స్క్రీన్ కి వచ్చేస్తాం, అక్కడ నుండి మనకి ఏది కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు. సో అంటే 2 to 3 క్లిక్స్ లో యూ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అది ఎజెండా. అలా ఉంటేనే ఒక లేమ్యాన్ యూజ్ చేయగలడు అని చెప్పి అతని యొక్క థియరీ అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ ఉండేవే. ఇన్వెన్షన్ అంటే మీకు ఫస్ట్ టైం సెమీ కండక్టర్ కనిపెట్టారు అనుకోండి, అది ఇన్వెన్షన్. ఫస్ట్ టైం టచ్ స్క్రీన్ కనిపెట్టింది ఇన్వెన్షన్. సో స్టీవ్ జాబ్ చేసింది ఇన్నోవేషన్. ఆల్రెడీ ఇన్వెన్షన్స్ ఉంటాయి, వాటిని కొద్దిగా మాడిఫై చేసి పీపుల్ కి రీచ్ ని పెంచడం అన్నమాట. సో ఇప్పుడు ఆయుర్వేదం ఇంపార్టెంట్ అనుకోండి, దాన్ని పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే ఇన్నోవేషన్ ఉండాలి. ఆల్రెడీ అవి ఇంపార్టెంట్, గుడ్ అని చెప్పి ప్రూవెన్. సో పాలసీస్ లో ఇన్నోవేషన్ ఎప్పుడు ఉండాలి. కాన్స్టెంట్ గా పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ప్రొడక్ట్ ని జనాల దగ్గరికి తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్ళాలి, ఏ విధంగా మార్కెట్ చేస్తే తీసుకెళ్ళడం అవుతుంది, లేకపోతే ఏ విధంగా రీడిజైన్ చేస్తే జనాల దగ్గరికి తీసుకెళ్ళడం అవుతుంది. మీరు ఎప్పుడైనా చూస్తే పల్లెటూరులో ఇప్పటికి కూడా ఈ 50-70 years బ్యాక్ ఏవైతే యుటెన్సిల్స్ వాడేవారు, ఆ గడ్డపారకు కానీ ఏవైనా అప్పుడే వాడతారు. దాంట్లో ఇన్నోవేషన్ జరగట్లేదు. తల మీద అదే తలపాగా పెట్టుకుని అంత బరువుని పట్టుకుని వెళ్తారు. వాళ్ళకి కొన్నిసార్లు పెయిన్స్ కూడా వస్తాయి, నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఎందుకంటే అవన్నీ ప్రాపర్లీ డిజైన్డ్ కాదు. సో దాంట్లో కొద్దిగా మోడిఫికేషన్స్ తీసుకుని వస్తే ఎర్గనామికల్లీ డిజైన్ చేస్తే, ఎర్గనామికల్ చైర్ అంటే ఇప్పుడు మామూలుగా రొటేటింగ్ చైర్స్ ఉంటాయి చూడండి, కూర్చుంటే కంఫర్టబుల్ గా ఉంటాయి. మామూలు చైర్ కి దానికి డిఫరెన్స్ ఉంటుంది. అది ఇన్నోవేషన్ అన్నమాట. చెప్పులు వేసుకుంటే ఇంతకు ముందు ఉండే వాటి కంటే ఇప్పుడు ఉండే చెప్పులు మోర్ కంఫర్టబుల్ గా ఉంటాయి. ఎందుకు వీటిపైన స్ట్రెస్ చేస్తున్నాను అంటే 1970s లో ఎప్పుడైతే చైనా డిసైడ్ అయ్యిందో మేము సపరేట్ డెవలప్మెంట్ మోడల్ ఫాలో అవుతాము అని, అప్పటి వరకు ఉండే స్టాండర్డ్స్, అప్పటి వరకు ఏవైతే ప్రపంచం అంతా కరెక్ట్ అని నమ్ముతుందో వాటిని అవి ఫాలో అవ్వలేదు. క్యాపిటలిజం అంటే ఏంటి ఎవరైనా చెప్తారా నాకు? కమ్యూనిజం అన్నా, క్యాపిటలిజం అన్నా
Capitalism is profit driven. స్టిల్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. Production oriented. ఏదైనా ఒక Many- బిజినెస్ మీద ఒక బిజినెస్ పెడుతున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా సార్, అది పెట్టుబడి ప్రాఫిట్ అంటారు. లేకుండా ఎవరు బిజినెస్ చేయాలనుకోరు కదా. సార్ ప్రైవేటైజేషన్ సార్. కొత్తగా ఏదైనా చేస్తున్నారు. గవర్నమెంట్ రోల్ తక్కువ ఉంది సార్. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఉంటుంది. సో కమ్యూనిజం అంటే యాక్చువల్లీ ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ అనేది కమ్యూనిటీకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఊళ్ళో ఒక 100 acres పొలం ఉందనుకోండి, అందరికీ డివిజన్ చేస్తారు, మీరు ఇంత ప్రొడ్యూస్ చేయండి ఇంత ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్తారంటే, బాబు మీ ఫ్యామిలీలో 5 ఉన్నారు, 5 ఒక 5 kgs చొప్పున 25 kgs సరిపోతుంది, అంతకంటే ఎక్స్ట్రా వచ్చిందంతా నువ్వు కమ్యూనిటీకి ఇచ్చేయాలి. ఎవరికైతే లేదో సో అందరూ ప్రొడ్యూస్ చేస్తారు, అందరూ ఎవరికి కావాలో వాళ్ళు ఉంచుకుని మిగతాదంతా కమ్యూనిటీకి ఇచ్చేసేయాలన్నమాట. దానివల్ల పూర్ పీపుల్ సఫర్ అవ్వరు. థియరిటికల్ గా బాగుందా? మనకి ఎంత అవసరమో అంతవరకే తినాలి కానీ ఎక్స్ట్రా తినకూడదు. ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసిందల్లా కమ్యూనిటీకి ఇచ్చేయాలి, అంటే గవర్నమెంట్కి ఇచ్చేయాలి. సో గవర్నమెంట్ ఎవరికైతే లేదో, ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తుంది. అది సక్సెస్ఫుల్ మోడలా కాదా? ఎస్ సార్. అంటే ప్రతిసారి సక్సెస్ఫుల్ కాదు సార్ అది. ఏ విషయాల్లో సక్సెస్ఫుల్ అవుతుంది అది? అంటే కొద్దిగా ఎక్కువ కష్టపడేవాడు కూడా కొద్దిగా అంటే నేను లాభ పొందుతలేనులే అని చెప్పేసి కొన్నిసార్లు తక్కువ కష్టం చేస్తాడు సార్. అవును. సో దట్ ఈస్ గుడ్ పాయింట్. యాక్చువల్లీ చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో, అదొక పాయింట్. ఇప్పుడు నువ్వే రైతు అనుకుంటే మ్యాంగోస్ కానీ టొమాటోస్ కానీ ప్రొడ్యూస్ చేస్తున్నావు. ప్రొడ్యూస్ చేసినప్పుడు మంచి కొన్ని బాగా పండినవి, బాగుండేవి, మంచి స్మెల్ వస్తూ చూసేకి షైనీగా ఉంటాయి, కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. ఓకే, ఏవైతే బాగుంటాయో అవి మన దగ్గర పెట్టుకుని మిగతావి గవర్నమెంట్కి ఇస్తాం. అదే మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది అంటే ఏవైతే బాగున్నాయో అవి బయట అమ్మేసుకుని మామూలువి కొద్దిగా అటో ఇటో ఉండే మనం ఎలాగో అడ్జస్ట్ అయితే తినగలిగే మన దగ్గర ఉంచుకుంటాం. సో అలా కుళ్ళిపోయిన అందరూ ఇస్తున్నారు అనుకోండి, మంచి పళ్ళు కూడా ఏమవుతాయి, పక్కనుండే మంచి పళ్ళు కూడా పాడైపోతాయి. ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే లోపలే మిగతావన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు అందరూ 50 స్టూడెంట్స్ 55 స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికి ఎగ్జామ్ కండక్ట్ చేసి యావరేజ్ గా అందరికి కొంతమందికి 90 వస్తాయి, కొంతమంది 60 వస్తాయి, కొంతమంది 50 వస్తాయి, కొంత 70, యావరేజ్ 70 మార్క్స్ అనుకోండి. ఓకే, అందరు కష్టపడినా సరే ఎందుకు బాగా వచ్చిన వాళ్ళని హ్యాపీగా, తక్కువ వచ్చిన వాళ్ళని బాధపడ్డం ఎందుకు అని చెప్పి అందరికి 70 మార్క్స్ వేసాం అనుకోండి. బాగా కష్టపడేవాడు ఏమనుకుంటాడు, అబ్బా నేను ఎంత కష్టపడినా ఇంతే వస్తాయి అని చెప్పి వాడు ఇంకొద్దిగా తక్కువ చదువుతాడు. ఓవరాల్ గా కొన్ని రోజులకి ఏమవుద్దంటే అందరూ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే కష్టానికి ఇన్సెంటివ్ లేదు. సో అందుకనే ది ఐడియా దట్ సొసైటీలో ఈక్వాలిటీ ఉండాలి అనేది అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ సీమ్స్ వెరీ అబ్సర్డ్. సొసైటీ అనేది ఈక్వల్ గా ఉంటే నీకు అసలు ఇన్సెంటివ్ కూడా ఉండదు వర్క్ చేయడానికి. నువ్వు ఈక్వల్ గా ఉండాలని చెప్పి ఎప్పుడు వర్క్ చేయవు. ఇప్పుడు మీరందరూ ఎంత స్ట్రగుల్ అవుతుంది దేనికి? సొసైటీలో ఐఏఎస్ పొజిషన్, ఒక నార్మల్ బ్యాంకర్ పొజిషన్ ఒకటైతే మీరు ఎంత కష్టపడతారా? యూ వాంట్ టు బి ఎట్ ఏ హైయర్ లెవెల్. ఆ అన్ఈక్వల్ పొజిషన్ కోసమే మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. బట్ కానీ మీరు బుక్స్ లో కానీ ఎక్కడైనా చూస్తే ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఇంపార్టెంట్, ఈక్వాలిటీ ఇంపార్టెంట్ అంటారు. అసలు ఆ డైరెక్షన్ లో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ ఐడియాలజీ పెట్టుకోవాలా? బట్ ఎట్ ది సేమ్ టైం ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ నేను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాను
అనే దానికి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే స్కోప్ ఉందనుకోండి, ఒక పూర్ ఫ్యామిలీలో నాకంటే టాలెంటెడ్ వాడు, నాకంటే బెటర్ ఎఫిషియెంట్ వాడు, నాకంటే బెటర్ బ్యూరోక్రాట్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉండేవాడు జస్ట్ ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఆపర్చునిటీ లేదనుకోండి, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ది సిస్టమ్. సో ఈక్వాలిటీ కంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చెయ్యాలి అంటే ఏం చేయాలి? కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నమెంట్ కేర్ తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అనేవి బాగున్నాయి, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళ స్టాండర్డ్స్ బాగున్నాయి అంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది ఒక పేరెంట్కి. నేను ఎంతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి అంటే నాకు పెద్ద బర్డెన్ తగ్గిపోయింది, నా పిల్లలు చదువు అని నేను అనుకుంటాను. సో డోంట్ బీ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వాలిటీ. సో ఇప్పుడు క్యాపిటలిజం గురించి వచ్చేసరికి, క్యాపిటలిజంలో ప్రాఫిట్ డ్రివెన్, అది గుడ్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాఫిట్ కోసం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దాంట్లో లేబర్ అనేది ఒక కమోడిటీ. అంటే నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంత జీతం ఇవ్వాలని చెప్పి నేను బార్గెన్ చేసుకోవడం కుదురుతుంది. లేకపోతే నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతాను, నాకు అక్కడ నా టాలెంట్కి ఇది, నా టాలెంట్కి ఇంత వాల్యూ ఉందని చెప్పి లేబర్ని ఒక కమోడిటీ కింద ట్రీట్ చేస్తారు అనమాట. అదేదో గవర్నమెంట్ చారిటీ కింద ఉండదు. థర్డ్ ఆస్పెక్ట్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన కమ్యూనిటీ దాంట్లో ప్రాపర్టీ రైట్స్ అంతా కమ్యూనిటీకి ఉంటాయి, అంటే గవర్నమెంట్కి ఉంటాయి, ఇండివిజువల్స్కి ఏమి ఉండవు. అదే ఇండివిజువల్కి ఉందనుకోండి ప్రాపర్టీ రైట్స్, వాడు ఏమనుకుంటాడు, బాగా ఓకే ఇది నా ల్యాండ్, నా పిల్లలకి వెళ్తుంది అంటే నేను దీన్ని డెవలప్ చేసుకుంటే, దీన్ని బాగా చూసుకుంటూ ఉంటే యూజ్ అవుతుంది అని. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెహికల్స్ చూడండి, వాళ్ళ బిల్డింగ్స్ చూడండి, జనరల్లీ వాటికి మెయింటెనెన్స్ అవి సరిగ్గా ఉండవు. ఎందుకంటే అది మంది కాదు, అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ రివర్స్ కానీ లేక్స్ కానీ పబ్లిక్గా ఎవరిది కాదు అనేటప్పుడు అలా ఉండదు. అదే మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ అనుకోండి, నీట్గా మెయింటైన్ చేస్తాం. సో ఏదైనా ఒక ప్రాపర్టీకి ప్రాపర్టీ రైట్స్ ఇస్తే ఆ ఇండివిజువల్ అనే అతను దాన్ని బాగా చూసుకుంటాడు, దాన్ని అప్కీప్ బాగా చేస్తాడు, దాన్ని ఇంకా డెవలప్ చేస్తాడు, వాల్యూ ఎడిషన్ చేస్తాడు. సో ప్రాపర్టీ రైట్స్ అనేవి క్యాపిటలిజంలో వన్ ఆఫ్ ది కోర్ ఇష్యూస్ అన్నమాట. అర్థమైందా ఆ పాయింట్ మీకు? ఆ పాయింట్ అర్థమైందా? యా, గుడ్. సో ప్రపంచం అంతా ఏం చెప్తుంది వెస్టర్న్ డైరెక్షన్లో? ప్రాపర్టీ రైట్స్ ఉంటే బాగుంటుంది, లిబరల్గా ఉండాలి, మార్కెట్లో ఎవరికి కావాల్సింది విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. వెపన్స్ని మనం ఎలా కావాలంటే అలా ప్రొడ్యూస్ చేసుకుని అమ్ముకోకూడదు. లార్జ్లీ అవతల వాళ్ళకి డిస్ట్రక్షన్ జరగకుండా, సొసైటీలో పీస్ దెబ్బతినని ఏ ప్రొడక్ట్ అయినా ఎవరికి కావాల్సిన అంత ఎంత కావాలంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మార్కెట్లో అమ్ముకోవచ్చు, ఎంత రేటుకి కావాలంటే అంత రేటుకి అమ్ముకోవచ్చు అనే ఫ్రీడము. ప్రాపర్టీ రైట్స్ వాడు అంత డెవలప్ చేసుకుని ఆ సిస్టమ్ అంతా చేసుకున్న తర్వాత ఇది నీది కాదని చెప్పి గవర్నమెంట్ తీసుకోకుండా ఉండే అష్యూరెన్స్ ఉండాలన్నమాట వాళ్ళకి. ఇలా ఉంటే డెవలప్మెంట్ వచ్చేస్తుంది అనేది వెస్టర్న్ కల్చర్లో ఉండే నోషన్. బట్ చైనాలో ఏముంది, అంతవరకు 1970s వరకు కమ్యూనిజం ఉంది. ప్రాపర్టీ రైట్స్ ఇండివిజువల్స్కి లేవు, కమ్యూనిటీకి ఉన్నాయి. చైనా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ప్రాపర్టీ రైట్స్ ఇండివిజువల్స్కి ఇవ్వాలని చెప్పి పెట్టారు. డూ యూ థింక్ దే హ్యావ్ డన్ దట్? చైనాలో ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయా? లేవు లేవు బికాస్ లేవు ల్యాండ్ సార్. వాళ్ళకి తక్కువ. వెరీ గుడ్. లేవు, అక్కడ ప్రాపర్టీ ల్యాండ్ని ఓన్లీ లీజ్కి ఇవ్వడమే కుదురుతుంది. ప్రాపర్టీ రైట్స్ ఇక్కడ మిగతా కంట్రీస్లో లాగా ఉండవు. బట్ అయినా డెవలప్మెంట్ పాత్ తీసుకోలేదు.
ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ప్రాపర్టీ రైట్స్ లేకుండా కంట్రీ డెవలప్ అవ్వదని చెప్పి కరాఖండిగా చెప్పింది. బట్ స్టిల్ దే బిలీవ్డ్ ఇన్ దేర్ ఫిలాసఫీ అండ్ దే వెంట్ అహెడ్. వితౌట్ ప్రాపర్టీ రైట్స్ దే మేడ్ ఇట్ ఇంటూ ఏ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో ఈ పాయింట్ మీకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మన ఇండియన్ కండిషన్స్ తగిన మోడల్ మనం తీసుకురావాలి. ఇప్పుడు చాలాసార్లు నేను చూస్తుంటా, మనం కూడా ప్రాపర్టీ రైట్స్ తీసేయాలి, ఇండియాలో ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకనే మనం డెవలప్ అవ్వట్లేదని. వీఆర్ నాట్ థింకింగ్ ఇన్నోవేటివ్లీ. చైనాలో సక్సెస్ఫుల్ అయితే చైనాలో సక్సెస్ఫుల్ అయితే అన్ని చోట్ల సక్సెస్ వచ్చేస్తుంది అనుకుంటారు. యా, అంటే చైనా అనేది కమ్యూనిస్ట్ కదా సార్ అది. అంటే మనది డెమోక్రటీ. ఇప్పుడు మీరు నేనున్నాను, నేను అలా చేస్తే నాకు నెక్స్ట్ గవర్నమెంట్ నేను ఓన్ అవుతానో లేదు, అలాంటి ఫియర్స్ ఉంటాయి. అందుకనే కదా అదే మోడల్ మనం ఇంప్లిమెంట్ చేయకూడదు అని నేను చెప్తుంది. అక్కడంటే బట్ నేను ఇప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే, వాళ్ళు ఇన్నోవేషన్ తీసుకొచ్చారు పాలసీస్ లో. వెస్ట్ లో ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయలేదు. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్పింది. క్యాపిటలిజం కి ఫండమెంటల్ అయిన ప్రాపర్టీ రైట్స్ లేకుండా వాళ్ళు ఎకనామికల్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు. దే హ్యావ్ బీన్ ఇన్నోవేటివ్ ఇన్ ది వే దే హ్యావ్ డిజైన్ దేర్ పాలసీస్. అండ్ వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారు అంటే ఎవ్రీ 10 years కి దే చేంజ్ దేర్ పాలసీస్. 1980s లో ఉండే పాలసీస్ 1990s కి సరిపోదు, 1990s 2000 కి సరిపోదు, 2000 2010 కి సరిపోదు. అంత ఫాస్ట్ గా చేంజ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. దానికి తగిన ఇన్స్టిట్యూషన్, ఇందాక చెప్పే కదా సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 1980s లో ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనేది స్విఫ్ట్ గా చాలా ఫాస్ట్ గా చేంజెస్ తీసుకురావాలన్నమాట వాళ్ళ పాలసీస్ లో, లేదంటే అలా వెనకబడిపోతాం. ఇప్పుడు అలా తీసుకొచ్చిన పాలసీస్ లో ఓబిఓఆర్ ఒకటి. ఎందుకు? చైనా అనేది ఎక్స్పోర్ట్ డిపెండెంట్ ఎకానమీ అయిపోయింది. అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్న లార్జ్లీ దాని గ్రోత్ ఎక్స్పోర్ట్ లెడ్ ఇనీషియల్ డేస్ లో. ఇప్పుడు ఏమైపోయిందంటే చైనాలో ఎకానమీ కూడా స్లో అయిపోయింది. ఈ 2008 క్రైసిస్ వచ్చిన దగ్గర నుండి వరల్డ్ వైడ్ గా కూడా ఎకానమీస్ డౌన్ అయిపోయినాయి, యూరోప్ కానీ యుఎస్ఏ కానీ. సో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ టు దట్ కంట్రీస్ ఆల్సో హ్యావ్ డిక్లైన్డ్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా సర్ప్లస్ ఎక్కువ అయిపోయింది చైనాలో. సిమెంట్ ప్రొడక్షన్ కానీ స్టీల్ ప్రొడక్షన్ కానీ అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ ఈస్ కన్స్యూమ్డ్ డొమెస్టికల్లీ, లేకపోతే వాట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ టు అదర్ కంట్రీస్. ఎక్సెస్ సప్లై ఉంది. ఇప్పుడు వాటిని ఏం చేయాలి, ఆ ఆలోచన నుండి వచ్చిందే ఈ ఓబిఓఆర్ పాలసీ. దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ బెల్ట్ పేర్లు చూడండి. ఈ చైనా, మంగోలియా, రష్యా అని చెప్పి పైన ఒకటి ఉంది చూడండి. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇట్లా వెళ్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది? చైనాలో నార్త్ పార్ట్ నుండి మంగోలియా గుండా రష్యాకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి.
వెస్టర్న్ చైనా. చైనా అంతా యూనిఫామ్ గా డెవలప్డ్ కాదు. ఈ సీ కోస్ట్ దగ్గర ఈ సౌత్ లో ఏరియా ఏదైతే ఉందో ఇదంతా మోర్ డెవలప్డ్. ఈ నార్త్ కి వెళ్తుంటే డెవలప్మెంట్ లేదు, ఈస్ట్ డైరెక్షన్ లో డెవలప్మెంట్ లేదు, టిబెట్ లో డెవలప్మెంట్ లేదు, ఈ ఏరియాలో షిన్షియాంగ్ ప్రావిన్స్ ఉంటుంది, ఆ ఏరియాలో డెవలప్మెంట్ లేదు. మేజర్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో ఇప్పుడు వీళ్ళు అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ లో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చైనా అనేది బాగా డెవలప్. ఈ ఈ ఈ రోడ్ అనేది వెస్టర్న్ చైనా నుండి వెస్టర్న్ యూరప్ వరకు కనెక్టెడ్. ఇన్ఫాక్ట్ ఈవెన్ లండన్ కూడా కనెక్టెడ్ త్రూ ఏ సింగిల్ రైల్ రోడ్. ఓకే, నెక్స్ట్ దీన్ని న్యూ యూరేషియన్ ల్యాండ్ బ్రిడ్జ్ అంటారు. తర్వాత ఇంకోటి ఈ బార్డర్ ఏరియా చూడండి, ఈ చైనాకిను ఈ చైనా పక్కన ఉండే కజకిస్తాన్ ఈ ఏరియాలో ఈ బార్డర్ ఏరియాలో స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ నుండి సెంట్రల్ ఏషియా, ఇదంతా సెంట్రల్ ఏషియా. తర్వాత మిడిల్ ఈస్ట్, తర్వాత టర్కీ ఏరియా, అంటే ఇదంతా టర్కీ. పైగా టర్కీ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇటలీ వరకు వెళ్తుంది. దాన్ని చైనా సెంట్రల్ ఏషియా వెస్ట్ ఏషియా కారిడార్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇండియా ఇండో చైనా పెనిన్సులర్. ఇప్పుడు ఇది చూడండి, సారీ చైనా ఇండో చైనా. ఇండో చైనా అని ఎందుకు అంటారు అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఇది వియట్నాము, ఇది కంబోడియా, ఇది లావోస్, ఇది థాయిలాండ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాని ఇండో చైనా అంటారు. ఎందుకు అంటే ఆ ఏరియాస్ లో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చైనా ఇన్ఫ్లుయెన్స్ రెండు ఉంటాయి. సో అందుకనే దాన్ని ఇండో చైనా అంటారు. రెండు కల్చర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇండో చైనా అంటారు. సో ఇక్కడ సౌత్ చైనా, చైనాలో సౌత్ పార్ట్ నుండి ఇండో చైనాని ఎక్కడి వరకు, సింగపూర్ వరకు కనెక్ట్ చేయడం. ఇక్కడ సింగపూర్ అదొక కారిడార్. నెక్స్ట్ చైనా, మియాన్మర్, బంగ్లాదేశ్, ఇండియా. ఇండియాలో కోల్కత్తా, అది ఒక కారిడార్. వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈ 6 బెల్ట్స్ ని, నెక్స్ట్ ఈ మ్యారిటైమ్ రోడ్ ఇక్కడ చూడండి, చైనాలో ఇదంతా కనెక్షన్. ఇది స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటారు. స్ట్రైట్ అంటే ఏంటంటే ఏదన్నా 2 ల్యాండ్ బాడీస్ ఉన్నాయి అనుకోండి, ఇదొక ల్యాండ్ బాడీ, ఇదొక ల్యాండ్ బాడీ. అంటే ఆ మధ్యలో ఉండే లైన్ ఏదైతే ఉందో